తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాజీనామా కూడా చేసిండు. ఆ లీడర్ ఇప్పుడు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ అన్న కనుక్కుంటున్నాడు అసలు ఆ లీడర్ ఏ పార్టీలోకి పోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు. పుసుక్కున ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మా పరిస్థితి ఏంది, ఆయన బీజేపీలోకి పోతే పరిస్థితి ఏంది, అసలు ఆయన వర్షన్ ఏంది, ఆయనతో పాటు ఎంతమంది లీడర్లు పోతున్నారు, ఎంతమంది కార్యకర్తలు పోతున్నారు, అసలు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది పోబోతున్నారు, అసలు కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. అయితే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో కాంగ్రెస్కి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి క్యాడరు, జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి అంటే నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి క్యాడర్ మొత్తం దాదాపు ఒక 5-6 వేల మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. డే టు ప్లేస్ కూడా జీవన్ రెడ్డి ఫిక్స్ చేసిన అనేది వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి జగిత్యాల్లోనే ఒక మండలంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతున్నాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు వచ్చి జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువ కప్పబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ జీవన్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడిండు అనేది వినబడుతున్న వ్యవహారం. కేటీఆర్తో రోజు టచ్లో ఉన్నాడట. సో జీవన్ రెడ్డి సుమారు 10,000 మందితోటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇది రేవంత్ అన్నకి సమాచారం పోయేసరికి రేవంత్ అన్న ఆగమాగం అవుతున్నాడు. జీవన్ రెడ్డిని కాపాడుకుంటేనే బాగుండాల్సింది, అనవసరంగా జీవన్ రెడ్డిని వదులుకున్నాం, ఇప్పుడు ఆయన పోవడం వల్ల ఇంకా చాలామంది పోనీకి రెడీగా ఉన్నారు. జీవన్ రెడ్డి వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, అసహనంతో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు.